ఏందన్నా పెళ్ళయింది అసలు ఇవాళ ఫస్ట్ నైట్ లోపలికి పోయి ఎంజాయ్ చేయాలి కానీ కాలుగాల పిల్ల లెక్క అటు ఇటు అటు ఇటు తిట్టి కొట్టు తిరుగుతున్నావు ఏందన్నా? ఏదోరా కొంచెం టెన్షన్గా ఉంది. దాంతో అసలు ఎప్పుడు పరిచయం లేదు కదరా, కొంచెం టెన్షన్గా ఉందరా, అంతే, ఇంకేం లేదురా. ఓహో అదే అన్న, ముందు లోపలికో, ఫస్ట్ పరిచయం పెంచుకో, తర్వాత లవ్ చేసుకోడు, అప్పటికి మీరు బతుకుంటే బంచిక్ మరి లేకపోతే నాన్న ఎందుకరా నడువు. వద్దురా వద్దురా వద్దురా, నీకు టెన్షన్ ఉంది కదా, జేబులో మంది ఉంది, ఓ 2 పెగ్గులు వేసాయి. నాకు అలవాట్లేదు కదరా. అదొకటి ఉంది కదా, నువ్వు తొందరగా ఓ అన్న. నీకు ఫస్ట్ అయితే నాకు టెన్షన్ ఉన్నది. అసలే అక్కడ గడియం దగ్గర మా ప్లాంటర్ గడివి గట్టివాన్ దగ్గరికి ఇప్పుడు ఎందుకురా? గడ్డేసినాక నువ్వు గీడేం దిగువు కానీ నడవన్నా. వద్దురా 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 వద్దురా. మై ప్లాంటర్ అవి సిగారి. రా పల్లవి. పల్లవి, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నీతో నేను ఎప్పుడు మాట్లాడింది లేదు. అసలు మన పెళ్ళి అవుతుందని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. ఇంతకీ నేనంటే నీకు ఇష్టమేనా? మొదటి రాత్రి భార్య కోరిక తీర్చాలంటారు, అది ఎప్పటికీ జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇంతకీ నీకేం కావాలో చెప్పు పల్లవి. విడాకులు. అవును, నాకు విడాకులు కావాలి. అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? లేదు, నేను చదువుకున్న చదువుకు, నేను చేస్తున్న జాబ్కి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్నో పెళ్లి చేసుకోవాల్సింది. నా జీవితం ఇలా మట్టి పిసిక్కునే వాడి చేతిలో పడుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. మరి మీ నాన్న పెళ్లి గురించి అడుగుతున్నప్పుడు ఆ రోజే చెప్పొచ్చు కదా నీకు ఇష్టం లేదని. నాన్న నా కోసం పడ్డ కష్టం తనకు ఎదురు చెప్పకుండా చేసింది. అమ్మ పోయాక తను మానసికంగా శారీరకంగా చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ పక్షవాతం. ఏ కూతురు ఇలాంటి పరిస్థితిలో నాకు పెళ్లి ఇష్టం లేదు నాన్న అని ఎలా చెప్తుంది? నా జీవితం ఇలా మట్టి పిసుక్కునే వాడి చేతిలో పడుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. మన రాములు సార్ లేడా అన్న, ఆయన బిడ్డ. నమస్కారం సార్. అరే శ్రీకాంత్, నువ్వారా? బాగున్నారా సార్? ఏం బాగుండడం రా, సొంత స్కూల్ నడిపించే స్థాయి నుంచి ప్రైవేట్ స్కూల్లో పనిచేసి ఇప్పుడు ఈ పిల్లలకు ట్యూషన్ చెప్తూ కాలం వెళ్ళదీస్తున్నాను రా. ఏ టీచర్కు దక్కని ఆనందం నీ వల్ల నాకు కలిగిందిరా. అంతా మీ అభిమానం సార్. 10వ తరగతి అయిపోగానే విద్యార్థులందరూ మమ్మల్ని చూసి చూడనట్టే వెళ్ళిపోతుంటారు మా ముందు నుంచి. కానీ మమ్మల్ని కనీసం పలకరించరు కూడా పలకరించరు ఎవరు. ఇంకొందరు అయితే మా ముందే మందు సిగరెట్ తాగి మేము ఎవరో తెలియనట్టుగా వెళ్ళిపోతుంటారు. నువ్వు మాత్రం ప్రతి ఉపాధ్యాయ దినోత్సవం రోజునాడు ప్రతి టీచర్ని కలుస్తూ వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నావు. నాలాంటి టీచర్ కష్టాల్లో ఉంటే నువ్వు చేతనైనంత సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటున్నావు. ఇంతటి మహాభాగ్యం ఎవరికైనా ఉంటుందారా? ఏంటి సార్? పెన్ను ఎప్పుడెప్పుడో పెట్టాను, ఇందాక పిల్లలకు అసైన్మెంట్ ఇచ్చిన. సంకల పిల్లి పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు ఇదేం సార్ పెన్ను ఇక్కడనే ఉన్నది. నా కళ్ళజోడు మార్చాను రా. ఆ షాప్ వాడు కూడా ఫోన్ చేశాడు కళ్ళజోడు రెడీ అయ్యాయని. కానీ నాకు సిటీకి వెళ్ళి తీసుకురావడం వీలైతలేదు. నా చెప్తే నేను తీసుకొచ్చాను కదా సార్.
ఆ స్లిప్ ఇవ్వ, నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే అప్పిగా, సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావురా నువ్వు? అది సార్ నేను అన్న దగ్గర నేను పారి పని చేస్తున్నా సార్. చదువు సంగారాకిపోయినట్టేనా? ఎప్పుడో సార్ బుక్ కొట్టంగానే మీరు వస్తాను సార్, ఎక్కుతుంది తలకాయ మరి మంది ఎక్కుతాను అదరా? ఒకటే గిలాసే సార్. ఏరా సార్ ముందాగినవురా? అది కాదన్నా, నేను మందు తాగి ఇది తిరిగే వరకే సారే నా ముందు. వీడు మందు తాగడమే కాదురా, నన్నే ఓ మిస్టర్ రాములు అని పిలిచిండు. అరే సార్నే పేరు పెట్టి పిలిచినావురా? ముందు అర్జెంట్ సార్కి సారీ చెప్పు. సారీ సార్, సారీ సార్. సారీ కాదురా, ముందు ఆ గోడ కూర్చోయి. నేను అందుకే సార్ దగ్గర రాలని చెప్తా. ఇట్లా తారా సార్. గాల కిందకి వెళ్ళి చెవులు పట్టుకో. అందుకే నేను రానని చెప్తా. సరే వేసిన కాడికి చాలు రారా. సార్ వెళ్ళొస్తాం సార్. మంచిది బిడ్డ. ఇంకోసారి రానే రాని. అమ్మా ఎవరిది పెళ్లి కార్డు? మనం ఊళ్ళో వల్ల పెళ్ళిళ్ళకి ఓడు తప్ప మన ఇంటికి పెళ్ళికి ఎవరు రావట్లేదు కదరా. అబ్బా ఇంటికి పెళ్లి కార్డు వస్తే చాలు, అడిదిరిగి ఇడిదిరిగి నా పెళ్లి గురించే కదా నువ్వు మాట్లాడేది. అది కాదురా, నేను బతుకుండగానే పెళ్ళి చూస్తానంటావా? అమ్మా ఏమిటా పిచ్చి మాటలు? సరేలే చేసుకుంటాలే. సరేరా, ఇప్పుడే అయ్యగాని రమ్మని పెళ్లి సంబంధం చూద్దాం. అమ్మా అమ్మా పోదామా? అరే అప్పన్న, పెద్దమ్మా అయ్యగారిని వీళ్ళు పో, పెళ్లి సంబంధం చూడాలి. పెళ్లి సంబంధమా? ఎవరికి? ఆ, నాకే. ఏంది పెద్దమ్మా, ముక్కు పచ్చారని అన్నను నన్ను ఇంట్లో పెట్టుకొని మాకు పెళ్లి చేసిన పోయి మీరు పెళ్లి చేసుకుంటారా? అది ఈ వయసులో? ఛీ, ఊక. పెళ్ళి అన్నకురా. ఏంటి అన్నకా? సరే అమ్మా, సిటీకి వెళ్తున్నా కదా, దారిలో అయ్యగారికి చెప్పొస్తా ఇంటికి వెళ్ళమని. సరేరా, సరే. ఓ సారు, ఏంది గట్లా చూస్తున్నావు? పైసలు ఎప్పుడు ఇస్తావు? అన్న వచ్చిండు. వస్తే సారు. ఏంటి సార్ మీ కష్టాలు? అరే ఆ చైర్ తీసుకో. సరే అన్న. మీరు అట్లా కూర్చోండి సార్. జీవన్, మొన్ననే మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఒక 6 నెలల టైమింగ్, నీ అప్పు తీర్చేస్తా. సార్, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీరు 1 సంవత్సరం అడిగితే నేను 4 సంవత్సరాలు ఆగిన. మీరు చెప్పిన మాటలన్నీ పాఠాల్లాగా వింటున్నా. ఇల్లు తాకట్టు పెట్టుకునే కదా నువ్వు అప్పించింది. నెల నెల వడ్డీ కడుతున్నాను కదా, ఒక 6 నెలల టైం ఇవ్వు, మొత్తం కట్టేస్తాను. అప్పుడు ఇల్లు మాత్రమే విలువైంది సార్, మీ దగ్గర ఉంది. ఇప్పుడు అంతకన్నా విలువైంది ఉంది సార్, అది నాకు కావాలి సార్. నువ్వు అనేది నాకు అర్థం కావడం లేదు. నా కష్టార్జితం ఈ ఇల్లు ఒక్కటే, అంతకన్నా విలువైంది నా దగ్గర ఏం లేదు. అయ్యో సారు, మీ కష్టార్జితం ఇంకొకటి ఉంది. టూర్కి వెళ్తుంటే నాకు ఎదురైంది మీ కూతురు పల్లవి. జీవన్, దాని జోలికోకు. నీకు కావాల్సి ఉంటే ఇప్పటికిప్పటికీ ఇల్లు అమ్మాయి నా ఇచ్చేస్తాను. అసలే పెళ్ళి కావాల్సిన అమ్మాయి, ప్లీజ్. అయ్యో సారు, పల్లవిని ఏం చేయను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకొని చరణాలు రాసుకుంటా, మిమ్ములను శ్రీమంతుని చేసి అందరం ఎక్కిస్తా. జీవన్, ఏం మాట్లాడుతున్నావు? నీకు ఆల్రెడీ పెళ్ళైంది. నీ కామదాహానికి ఈ ఊర్లో ఎంతమంది అమ్మాయిలను ఖరాబ్ చేశావని ఊరంతా అనుకుంటున్నారు. వెళ్ళు. ఒక 1 నెల రోజుల లోపల ఇల్లు అమ్మాయినా నీ అప్పు తీర్చేస్తాను. ఓ సారు, గట్లా మాట్లాడతావేంది? జర మర్యాద. నువ్వు ఆగరా, సారు కోపం వస్తే కోదండం ఎక్కిస్తాడు. సారు, మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీ పల్లవితో ఒక రాత్రి పాడుకుంటా ఆడుకుంటా. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? నువ్వు మనిషివేనారా? ఏం మాట్లాడుతున్నావురా? చదువు చెప్పిన గురువు అని కూడా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు నీకు. నా భార్య అనారోగ్యంగా ఉందని నీ దగ్గర అప్పు చేసినందుకు అన్నీ భరించాను. నా కూతుర్ని ఎంత పని ఉంటావురా?
ఏంటి సార్ ఈ గొడవ? ఏం జరిగింది? శ్రీకాంత్, ఇది నీకు సంబంధం లేని విషయం. వచ్చిన పని చూసుకొని వెళ్ళు. ఓ పటేలా, జర రాగా రాదే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అన్న మాట్లాడతాడు. రే అప్పిగా రే అప్పిగా గిప్పిగా అన్నావు అనుకో, అప్పాలు ఎరుగుతాయి. విద్యాబుద్ధులు నేర్పిన గురువుతో సంబంధం లేకుండా ఎవడైనా ఉంటాడా? ఏంటి ఇదంతా? నా భార్య హాస్పిటల్లో సీరియస్గా ఉన్నప్పుడు నీ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాను. 4 సంవత్సరాలుగా వానికి మిత్తి కడుతూనే ఉన్నాను. నా ఇల్లు అమ్మైనా సరే వానికి ఇస్తానంటున్నాను. కానీ వాడు నా కూతురును ఒక్కరోజు రాత్రి పంపించమంటున్నాడు. జీవన్, నువ్వు మనిషివేనా అసలు? సార్ నిన్ను మాట్లాంటావు నువ్వు. అయినా నువ్వు బాకీ ఇచ్చింది ఇంటి మీద. నెల నెల వడ్డీ కడుతున్నాడు కదా. ఇల్లు అమ్మైనా సరే నీ బాకీ తీరుస్తానంటున్నాడు కదా. దేవుడు లాంటి సార్ని ఇంత బాధ పెడతావా? శ్రీకాంత్, ఇది ఊర్లో పంచాయతీ కాదు. నేను ఎవ్వడి ఇక్కడికి విలువలేదు. నువ్వు వచ్చిన పని చూసుకొని మర్యాదగా వెళ్ళిపో. లేకుంటే ఏం చేస్తావురా? సార్ మీద చేతడమే కాకుండా సార్ వాళ్ళ అమ్మాయిని అసభ్యకరంగా మాట్లాడతావా? నువ్వు మనిషి వాపస్తావు రా నువ్వు. సాయం దగ్గర నీ డబ్బు నీ ఇంటి ముందు ఉంటుంది. వెళ్ళి ఎక్కడి నుంచి. మీరేం బాధపడకండి, వాడి సంగతి నేను చూసుకుంటాను సార్. రండి కూర్చుందరు కానీ. మీరు బాధపడకండి సార్, మీకేం కాదు, మేము ఉన్నాం కదా. పల్లవి కూడా జాబ్ చేస్తుంది. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి సార్. మీరు ధైర్యంగా ఉండండి. ముందు ఎన్నోసార్లు నేను అడగకముందే నాకు సహాయం చేశావు. ఇప్పుడు నేను నోరు విడిచి ఒక సహాయం అడుగుతున్నాను, చేస్తావారా? సార్ ఎంత మాట అడగండి, తప్పకుండా చేస్తాను. నా కూతురు పల్లవిని పెళ్లి చేసుకుంటావా? సార్ ఏంటిది? నేను పల్లవిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను 10వ తరగతిలోనే చదువు ఆపి వ్యవసాయం చేసుకుంటున్నాను. తను బాగా చదివి ఉద్యోగం చేస్తుంది. చదువు పెళ్లికి అర్హత కాదురా. నీ మంచి మనసుకు ఎన్ని డిగ్రీలు చదివిన వాడు కూడా సరిపోడు. అమ్మా అన్నం పెట్టు, బయటికి వెళ్ళాలి. అమ్మా నా డ్రెస్ ఇవ్వు. అమ్మా సిటీకి వెళ్తున్నా, ఏమైనా తీసుకురావాలా? అమ్మా వెళ్ళొస్తాను. వీడేంటి పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, ప్రతిదీ నన్నే అడుగుతుండు. తన పల్లవితో కలిసి మాట్లాడిందే లేదు, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళిందే లేదు. అసలు ఏం జరిగిందో అమ్మాయిని అడుగుతా. పల్లవి, ఏమైందమ్మా? ఎందుకు అట్లా కూర్చున్నావు? వాడు ఏమన్నా అన్నాడా? నా కొడుకు మంచోడమ్మా, వాడు నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఆపుతావా నీ కొడుకు పురాణం? నీ కొడుకు నీకు మంచోడు కావచ్చు, నాకు కాదు. నాకు నీ కొడుకు అంటే ఇష్టం లేదు. అట్లాంటప్పుడు నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు నీ కొడుకు చెప్పినా. నీకు చెప్పేంత ఓపిక నాకు లేదు, అవసరం కూడా లేదు. అన్న పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా, ఈ ముఖంలో ఆనందం సంతోషం అవి ఏం అనిపించలేవు. అప్పిగా నీకు పెళ్ళే కాలేదు కానీ గట్టరాలు చాలా అయినాయి అంట కదరా? అవునన్న, చాలా నీ మొహం ఏందిరా? కోతులు నెలకొడతాను తీసుకొచ్చిన కొండ ముచ్చలాగుంది. ఎప్పుడు ఆ ఫేస్లో ఆనందమే లేదు. అడిగి మరి తల్లించుకోవడం అంటే. మూసుకొని నడు, ఆ జీవనగారి పంచాయతీ ఉంది పదా. అవునన్నా, ఆ జీవనాడు మొత్తం లాసింటాడు కదా. అవునరా, అధిక వడ్డీలు కాసిపడి ఎవడో ఏదో చెప్పిన స్కీమ్లో పెట్టాడు. వాడిది ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. వాడిది పోయింది కాక ఊళ్ళో అందరి చేత కూడా పెట్టించాడంట.
అవునా? అవునరా, విచిత్రం ఏంటంటే వాడి పిల్లమే పంచాయతీ పిలిచింది. అక్కడెక్కడ ఎందుకని చెప్పి మన ఇంటికి రమ్మని చెప్పిన. అవునా? రా. ఎందుకమ్మా జీవనికి విడాకులు ఇస్తానంటున్నావు? ఆయన ఆగడాలకి అద్దు లేకుండా పోతుంది. ఇన్నాళ్ళు భరించిన, ఇక నాతోని కాదు. అవును, ఇన్నాళ్ళు నేను చాలా తప్పులు చేశానన్నా. ఎన్నో లక్కుల పనులు చేసిన. అప్పుడు నాతో కలిసి ఉంది, అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డాక ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్తానంటుంది. అప్పుడు మార్తవాని ఆశ ఉంది, ఇప్పుడు ఆ ఆశ చచ్చిపోయింది. అయినా ఇప్పుడు నీ దగ్గర ఏముంది? ఆస్త అంతస్త అన్నీ హరించుకపోయినాయి. తప్పు చేస్తున్నావమ్మా. ఆస్తి ఉంటేనే భర్త ఉంటానంటాం కరెక్ట్ కాదమ్మా. మన రాతలో లేని వాళ్ళని దేవుడు మన జీవితంలో కలుపుతాడు. ఒక్కసారి ఆ బంధం ఏర్పడ్డాక వాళ్ళే మన తలరాత అవుతారు. భార్య అంటే భర్త సుఖాల్లోనే కాదమ్మా తోడుండాల్సింది, కష్టాల్లో కూడా తోడుండాలమ్మా. ఆయనకేంది, చాలా మందితో వేషాలు వేసాడు కదా, వాళ్ళని రమ్మనండి, తోడుగా ఉంటారు. వాళ్ళందరూ డబ్బుతో మాత్రమే సంబంధం పెట్టుకున్న తాత్కాలికమైన వాళ్ళమ్మా. చివరి వరకు భర్తకు తోడుండాల్సింది భార్యేనమ్మా. కావాలంటే కాలు పట్టుకుంటాను. చూసావా, ఇదొకటే చల్లదా తను ఏం కోల్పోతున్నాడు. నీ విలువ ఏంటో తెలుసుకున్నాడు అంటానికి. పెళ్ళిళ్ళు అందరి ముందు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు గదిలోనే మాట్లాడుకోవాలి. జీవన్, ఇప్పటికైనా తనను మంచిగా చూసుకో. అయ్యో సార్, మీరు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నాకే మిమ్మల్ని చూడాలనిపించింది. ఇంకా సార్ ఏంటి బాబు, మామయ్య అని పిలవచ్చు కదా. మామయ్యనే పిలిచే బంధం మధ్యలో వచ్చింది. సార్ అనే పిలిచే బంధం నాకు చిన్నప్పటి నుంచి దారి చూపించింది. అమ్మా అమ్మా, సార్ వచ్చారే. బాగున్నాన్నయ్య, మీరు బాగున్నారా? బాగున్నా. సార్, మీరు ఫోన్ చేసి పల్లవితో మాట్లాడుతూనండి. ఈలోగా నేను బయటికి వెళ్ళి చిన్న పని చూసుకుని మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. సరే బిడ్డ. అమ్మా చూసుకోవాలి. ఇప్పుడే వచ్చిన బిడ్డ. శ్రీకాంత్ నేను బాగా చూసుకుంటున్నాడు అమ్మ. పోనీ నువ్వు శ్రీకాంత్ని బాగా చూసుకుంటున్నావా? నీ దగ్గరకు వచ్చి నా భార్య నాతో కాపురం చేయట్లేదని చెప్పుకున్నాడా నాన్న? పల్లవి, నా కొడుకును నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. వాని గుండెల్లో ఎంత బాధ ఉన్నా అందరినీ సంతోషంగా ఉంచుతుండు. అయినా భర్త హోదాల్లో నిన్ను అనుభవించడానికి వానికి ఎంతో టైం పట్టది. మీ ఇద్దరిని అలా చూడలేక నేనే మీ నాన్నకు చెప్పాను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. చేసిన సాయానికి నన్ను కట్టబెట్టారు, కాదు నన్ను అమ్మేశారు. తప్పు చేసింది మీరు. నా కలలు ఆశలు చంపి బూడిద చేశారు. నేను ఏ పరిస్థితిలో అయినా నేను పెళ్లి చేసుకున్నాడో తెలుసా నీకు? మా ఇద్దరికి ఎలా కుదురుతుంది సార్? తనకంటూ ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి కదా సార్. నాతో తను సంతోషంగా ఉండలేదు సార్. నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియట్లేదురా. నీ చేతులు పట్టుకుంటున్నాను, నా మాట కాదనకురా. అది కాదు సార్, నాకంటే పల్లవి అభిప్రాయం ముఖ్యం సార్. తను సిటీలో ఉద్యోగం చేస్తున్న అమ్మాయి, నేను పల్లెటూరులో మట్టి పిసుకునేవాడిని సార్. తను నా మాట కాదన్నదిరా. నువ్వు సరే అంటే చాలురా. అలా నేను బ్రతిమలాడితే నా పరిస్థితిని చూసి నేను పెళ్లి చేసుకున్నాడు. నువ్వు నా మాట కాదనవు అనే ధైర్యంతో ఈ పెళ్లి ఎందుకు చేశానో తెలుసా? నీ జీవితం బాగుండాలని. నువ్వు కోరుకున్న ఉద్యోగస్తులు లక్షలలో జీతం తెచ్చిస్తారేమో కానీ నీకు అందమైన జీవితాన్ని ఇవ్వలేరమ్మా. నేను ఉద్యోగం చేస్తున్నానంటూ ఈగోలకు పోయి సంవత్సరం లోపే విడాకులు తీసుకుంటున్నారు తెలుసా నీకు? నీ జీవితం అలా కాకూడదనే నీకు ఈ పెళ్లి చేశాను. పెళ్ళైనప్పటి నుండి నువ్వు దూరం పెడితే తను దూరంగా ఉన్నాడే కానీ నిన్ను ఏడాది ఇబ్బంది పెట్టాడా? నా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా పల్లవి సంతోషంగా ఉంది, నన్ను కూడా చాలా బాగా చూసుకుంటుందని చెప్పాడు తెలుసా నీకు? పొద్దున్నే కాఫీ ఇస్తుంది, రాత్రి పడుకునే వరకు నా సేవలో ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే మా అమ్మ కంటే బాగా చూసుకుంటుందని చెప్పాడు. మీ అత్తయ్య చెప్పేంత వరకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్న సంగతి నాకు తెలియదు. నా జీవితం చివరి దశలో ఉంది, మీ జీవితం ఇప్పుడిప్పుడే చిగురుస్తూ ఉంది. దాన్ని తుంచివేయకమ్మా.
అందరూ డిస్కషన్లో ఉన్నారు? ఏం లేదు శ్రీకాంత్, అన్న పల్లవి ఇంటికి తీసుకుపోదామని. దానికేంటి సార్ ఇంతగా అడగాల? పల్లవి బ్యాగ్ సర్దుకో, మీ నాన్నతో మీ ఇంటికి వెళ్ళిపో. అంటే ఇది తనిల్లే, అది కూడా తనిల్లే కదని. అరే అప్పన్న, వెళ్ళి ఆటో తీసుకురాపో. సరే అన్న. పల్లవి ఒక్క నిమిషం. ఇదిగో. ఏంటి బాబు అది? పల్లవి నన్ను మొదటిసారిగా కోరిన కోరిక సార్ ఇది. తన భర్తగా తన కోరిక నేను తీర్చాలి కదా. చూసావా అమ్మా, నువ్వు కోరిన కోరికను గుర్తుపెట్టుకుని శ్రీకాంత్ మరీ తీసుకొచ్చాడు. అదమ్మా శ్రీకాంత్ అంటే. ఇంతకీ ఏంటి శ్రీకాంత్ అది? మొదటి రాత్రి ఏ భార్య అయినా సరే తనకి బంగారమో నగలో కొత్త బట్టలు కావాలని కోరుకుంటుంది సార్. కానీ నా భార్య తనకు విడాకులు కావాలని కోరుకుంది సార్. చెప్తావేమ్మా, తీసుకొని నీ ఆశలు కలలు నెరవేర్చుకో. నన్ను క్షమించండి. మీరు మీ విలువేందో నాకు తెలిసి వచ్చింది. నాకు ఏ విడాకులు వద్దు, నాకు మీరే కావాలి.